హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మరొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను చెగోడీలు చేసి చూపిస్తున్నాను. సో నేను ఎలా చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎన్ని స్నాక్స్ చేసినా, బయట నుంచి ఎన్ని స్నాక్ ఐటమ్స్ కొనుక్కొని వచ్చినా కూడా మనకి ఇంకా ఏదో కొత్తగా చేయాలనిపిస్తూ ఉంటుంది. సో నేను చెగోడీలు ట్రై చేశాను. సో బాగానే వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నాను. సో మనం ఒకే కప్పుతో అన్నీ కూడా కోల్చుకుందాము. 2 కప్పుల బియ్యపిండికి 1 కప్పుతో మైదా పిండి తీసుకుంటున్నాను అనమాట. మైదా ఇష్టం లేదు, హెల్త్కి మంచిది కాదు అనుకున్న వాళ్ళు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అంటే పూరి పిండి ఉంటుంది కదా, తెల్ల గోధుమ పిండి అంటాం, పూరి పిండి అంటారు కదా, అది వాడుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆశీర్వాద్ ఆట వాడుకున్నాం అనుకోండి, మనకు సరిగా కుదరవు. సో 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు మైదాతో నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఇది ఒకసారి పిండిని కలిపి పక్కన ఉంచుకొని, తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద మనము ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతోనే సేమ్ క్వాంటిటీలో ఈక్వల్గా 3 కప్పుల నీళ్లు తీసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ మొత్తం మనకు 3 కప్పుల మైదా బియ్యపిండి కలిపి 3 కప్పులు అయింది కదా. సో అందుకే 3 కప్పుల వాటర్ తీసుకున్నాను అనమాట. ఈ వాటర్ని మనం బాగా తెల్లించుకోవాలి. సో ఈలోపు కొద్దిగా వాటర్లో పసుపు, అలాగే మనం టేస్ట్కి తగినంతగా కారం వేసుకొని ఈ నీటిని బాగా తెల్లించుకోవాలన్నమాట. బాగా మరుగుతూ ఉండాలి. సో ఇదే వాటర్లోనే మనం ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుందాము. సో ఇవన్నీ వేసుకొని బాగా ఈ నీటిని తెల్లించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ బాగా మరుగుతూ ఉన్న నీటిని సో మనం ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని కొంచెం మనం తీసి పెట్టుకున్న పిండిని అంతా కూడా వేస్తూ నిదానంగా కలుపుకోవాలన్నమాట. మనకు విస్కర్ సహాయంతో కలుపుకుంటే పిండి అంతా ఉంట కట్టకుండా ఉంటుంది. లేదంటే ఎవరైనా ఒకరు మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం కలుపుతూ ఉంటే కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఈ రకంగా పిండి అంతటిని కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను సిమ్లో పెట్టే చేయాలన్నమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. సో ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తర్వాత చూడండి, ఈ పిండిని మొత్తాన్ని కొద్దిసేపు అలాగే మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. తర్వాత మనము చేతితో ముట్టుకుంటే, అంటే మన చేతికి వేడి ఎంత వేడైతే మనము ఇది తట్టుకోగలుగుతామో అలా వేడి ఉన్నప్పుడు మనం ఈ పిండిని మొత్తం కూడా బాగా మెత్తగా సాఫ్ట్ పిండిలాగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మెత్తగా ఇలాగా నీట్ చేస్తూ బాగా తడుపుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ పిండి అంతా కూడా బాగా సాఫ్ట్ ముద్దలాగా తయారైంది. సో ఇప్పుడు మనకు చెగోడీలు తయారు చేయడానికి పిండి రెడీగా ఉందన్నమాట. సో తర్వాత ఇక్కడ కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ, ఎందుకంటే మనం ఈ పిండిలో ఎక్కడ కూడా ఆయిల్ వేయలేదు కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం చెగోడీలు ప్రిపేర్ చేసుకుందాము. ఇది పచ్చిశనగపప్పు అండి. ముందుగానే నేను ఒక 1 అవర్ ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. సో ఈ ప్లేస్లో పెసరపప్పు అయినా వాడుకోవచ్చు. ఏదైనా కూడా ఒక 1 అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మనము చెకోడీలు చేసుకుందాము. చూడండి, ఇలా పిండి ముద్దను కొద్దిగా పొడుగ్గా రోల్ చేసుకొని అటువైపు ఇటువైపు కూడా శనగపప్పు వేసుకొని మళ్ళీ మనం రోల్ చేసిన దాన్నే ఇంకోసారి ఆ శనగపప్పు మీదుగా రోల్ చేయాలన్నమాట. సో దాన్ని అలాగా చుట్టూ మనము ఇలాగ చేతితో నలుపుతున్నట్టుగా చేస్తే శనగపప్పు మొత్తం కూడా ఈ పిండిలోకి వెళ్ళిపోతుంది. సో మనకు పైన శనగపప్పు క్రంచిగా ఉంటుందన్నమాట. మనం వేయించుకున్నప్పుడు చెకోడీలు తయారు చేసినప్పుడు చాలా బాగుంటుంది. సో ఈ రకంగా చేయండి. ఎక్కడైనా మధ్యలో మీకు శనగపప్పు ఊడిపోయినట్టుగా అలా అనిపిస్తే మళ్ళీ కూడా మీరు దాంట్లో శనగపప్పు మనకు ఆ హోల్స్లో ఫిల్ చేయొచ్చు మీరు. సో కొంచెం గట్టిగానే ప్రెస్ చేయండి, ఏం కాదు. మధ్యలో మీకు ఏదైనా గ్యాప్స్ వచ్చి పిండి క్రాక్స్ వచ్చినట్టుగా అయితే కూడా కొంచెం గట్టిగా రోల్ చేస్తే అదంతా కూడా మీకు లెవెల్ అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ముందుగా రోల్ చేసుకొని తర్వాత శనగపప్పు వేసుకొని మీరు మళ్ళీ దీన్ని చెగోడీలాగా అతికించుకోవాలన్నమాట. సో అతికించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా గట్టిగా ప్రెస్ చేసి అతికించండి, గ్యాప్ అన్నది ఉండకుండా. ఎందుకంటే ఆయిల్లో వేస్తే మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఎంత పల్చగా కావాలన్నా, అంటే సన్నగా కావాలన్నా చేసుకోవచ్చు. నేనైతే మనకు పెద్ద చెగోడీలు మనం చిన్నప్పుడు షాపుల్లో కొనుక్కునే వాళ్ళం కదా, ఆ సైజులో నేను చేశానన్నమాట. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకొని
ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిందనమాట. హీట్ అయిన తర్వాత మనం మంటను మిడిల్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలన్నమాట. మనకి ఎన్ని చెగోడీలు అయితే నూనెలో ఫ్రీగా వేగుతాయో చూసుకొని అన్ని మాత్రమే వేసుకొని వేయించుకోండి. నిదానంగా వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత వీటిని మొత్తం టర్న్ చేసుకొని తిప్పేసుకోండి. సో చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ చెగోడీలు. ట్రై చేయండి ఖచ్చితంగా, పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. సో చూడండి, ఈ కలర్ వచ్చే వరకు లైట్ బ్రౌన్ అనమాట, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నేను వీటిని తీసేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకొని ఇలాగే అన్నీ కూడా వేయించుకోవాలి. సో వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ముందు కూడా చాలా వీడియోలు ఉన్నాయి, వెళ్ళి వాటిని కూడా చూడండి. మంచి మంచి వంటలు, కొత్త కొత్త రెసిపీస్ అన్నీ కూడా నేను వీడియోలో పెట్టాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. సో చూస్తున్నారు కదా, ఈ రకంగా అన్నీ కూడా తీసేసుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అని సపరేట్గా పెట్టుకున్నాను కదా. సో మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాచ్ వేసిన వాటిని ఇంకొకసారి డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒక్కసారి ఆయిల్లో మనము వేయించుకోవాలి. సో అప్పుడే మనకు చెగోడీలు మెత్తపడకుండా క్రిస్పీగా వస్తాయన్నమాట, క్రంచీగా చాలా బాగుంటాయి. ఈ మెథడ్ మాత్రం, సో ఈ పాయింట్ మాత్రం మిస్ అవ్వకుండా ఈ ప్రాసెస్లో చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా కలర్, మీరు ఇందాకటి కంటే ఈ కొంచెం థిక్ కలర్లో వచ్చాయి ఇవి. సో మనకు ఈ కలర్లో వస్తే చెగోడీలు పర్ఫెక్ట్గా తయారైనట్టు అనమాట. సో ఇలా వస్తే మనకు చెగోడీలు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. సో మీరు సౌండ్ కూడా వింటున్నారు కదా, గలగలమంటూ చాలా క్రిస్పీగా చెగోడీలు మనకు తయారైపోయినాయి అనమాట. సో ఇలాగే అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. కొద్దిగా మనం తీసుకున్న 2 కప్పుల పిండితోనే చాలా చెగోడీలు అవుతాయండి. సో వీటిని ఇలాగే తినడం ఇష్టం లేకపోతే సాస్లో కానీ, పిల్లలకి ఇష్టమైతే ఏదైనా టమాటో కెచప్ అలా ఉంటుంది కదా, వాటిలో కూడా పిల్లలు తింటారనమాట నంచుకొని. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా నా వంటలు కూడా ఎవరైనా ట్రై చేస్తున్నారు అంటే నాకు కూడా హ్యాపీనే కదా. ఖచ్చితంగా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. క్రియేటివ్ హోమ్ మేకర్ 25. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.